ఈ లోకంలో మనం ఏది సాధించినా, సంపాదించుకున్నా, మనం అనుభవించడం ద్వారా అది గతించిపోతుంది. భూమి మీద లోకము దాని ఆశలు ఒక రోజున గతించిపోతాయి ఏవైనా, కానీ ఇంతకంటే శ్రేష్టమైనది కూడా తన కనికరము చొప్పున దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ భూమి మీద నీకు స్వస్థత అయితే కనికరం ద్వారా స్వస్థత. ఈ భూమి మీద నీకు ఆహారం అయితే కనికరమును బట్టి. ఈ భూమి మీద నువ్వు కృంగిపోయి బలహీనపడ్డావా, ఆయన కనికరాన్ని బట్టి నేను ఆదరిస్తున్నాడు. ఈ భూమి మీద నీ జీవితంలో కావలసినంత కనికరాన్ని బట్టి ఇస్తున్నాడు. కానీ ఈ భూమి మీద ఇవ్వబడుతున్నవన్నీ కూడా శాశ్వతం కాదు. అవి కేవలం మనం బ్రతుకున్నంత కాలం అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దాన్ని ఒకటి సిద్ధపరిచాడు. స్తోత్ర. హల్లెలూయా. ఆ స్వాస్థ్యం, ఆ భాగ్యం ఓ ప్రియులారా, అది కనికరం వలన వస్తుంది. మరి ఇటు కనికరాన్ని ఎవరు పొందుకుంటున్నారా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. ఆమేన్. మారు మనసు పొంది క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి ఆయన కనికరమును స్వీకరించడం. దేవునికి మహిమ కలుగును గాక.